ప్రముఖ కవి, గాయకుడు, రచయిత అందశ్రీ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ చూసినా జయ జయ హే తెలంగాణ అనే పాట వినడము, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి వ్యక్తి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాటను సైతం చాలామంది కాలర్ ట్యూన్గా పెట్టుకున్నారు. కొంతమంది మనతో స్థానికులు ఉన్నారు. అందశ్రీకి సంబంధించి వారి మృతి పట్ల వారు ఏం చేస్తారు, ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. నిజంగా ఈరోజు తెలంగాణకు దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన కవి అనారోగ్య కారణాలతో మరణించడం, అతను రాసినటువంటి పాటలు మాయమైపోతున్నటువంటి పాట నిజంగా అందరి యొక్క మనసులు కదిలించేటి మాటలు. ఆయన మొన్న ఈ మధ్య కాలంలో జయ జయ హో తెలంగాణ అనే పాట రాసించి తెలంగాణ యొక్క ప్రతి పౌరుని రోమాలించినటువంటి పాటను అందించినటువంటి అందశ్రీ గారికి మా అందరి తరఫున నివాళులు అర్పిస్తూ, మరి ఏదైతే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అతన్ని పక్క పెట్టినందుకు ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అతనికి ఘనంగా సన్మానించి ఆ పాటను తీసుకొచ్చి ఈరోజు చేసినందుకు అతనికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మా అందరి తరపున ప్రగాఢమైన సంతోషం తెలియజేస్తూ, మరి అందరి మీరు ఆ పాటను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారా? ఎందుకంటే చాలా పాపులర్ సాంగ్ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని. ఇప్పుడున్నటువంటి నేటి కాలంలో ఎట్లా ఉన్నది సమాజంలో సంబంధాలు అనే దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది. నిజంగా కూడా అది ఆ పాట అద్భుతం. ఇప్పుడున్న సమాజంలో ఆ యొక్క బంధాలు బంధుత్వాలు ఎలా ఉన్నాయి, అంతా టెంపరీగా ఏదో మనం కలిసినామనే రకంగా ఉంటా ఉన్నారు. మాయమైపోతున్నాడు మనిషి అనే పాట నిజంగా అద్భుతం. అది చిరకాలం చిరస్థాయిగా నిలిచిపోతే అందశ్రీ గారి పాటలు కానీ సూపర్గా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా జయ జయ హో తెలంగాణ అనే పాట కూడా తెలంగాణ ప్రజల గుండెల్ని కదిలించినాయి అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద వారు చేసినటువంటి మాటలు, సాహిత్యానికి చేసిన సేవను గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి చెప్పండి, మీరు అందశ్రీ తెలంగాణ సాహిత్యంలో ఒక ఘనమైనటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అవును, అందశ్రీ గారు నిజంగా ఘనమైన గొప్ప వ్యక్తే. వారు చేసినటువంటి ఈ త్యాగాలు కానీ, సాహిత్యానికి చేసిన సేవలు కానీ, లేకపోతే తను రాసిన పాటలే కానీ బాగా పాపులర్ అయినాయి, మంచి ఉత్తేజపరిచినాయి. వారికి నివాళులు అర్పించుకుంటూ మొత్తం మీద వారు చేసినటువంటి సేవను గుర్తించుకుంటున్నటువంటి పరిస్థితి. అందశ్రీకి సంబంధించి మీరు ఎట్లా చూస్తారు? ఒక గొప్ప సాహిత్యానికి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనటువంటిది. అందశ్రీ గారు చాలా గొప్ప వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇంకోటి ఏంటంటే నీతి నిజాయితీ అని అంటే ఇంకా మీకు తెలుసు, ఏ దానికి కూడా లొంగడు. నీతిగా ఉంటేనే ఆయన అందులో పాల్గొంటాడు. కాబట్టి ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయన అట్లా మెదలం కాబట్టి ఆయన పక్కకు పెట్టిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన అభినందించి తీసుకున్నారు. అది ఆయన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అది. కాబట్టి ఇవాళ ఆయన సంతాపం తెలియజేస్తూ బాధపడుతున్నాం. సరే, థ్యాంక్స్. మొత్తం మీద అందశ్రీ చేసిన సేవలని మరొకసారి స్మరించుకుంటున్నారు. ముఖ్యంగా సాహిత్యానికి ఎంతో గొప్ప సేవ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో తరచూ పబ్లిక్ రిలేషన్షిప్, మానవత్వం మంటగలిసింది, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి సాంగ్కి సంబంధించి అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి కీర్తిస్తున్నారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో సైతం చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దానిక జయ జయ హే తెలంగాణ, జననీ జయ తెలంగాణ అని తెలంగాణ రాష్ట్ర గీతంగా కూడా ఎంపిక చేయడం జరిగింది. వారి లేని లోటు సాహిత్య రంగానికి, కళారంగానికి తీరని లోటే అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.